శ్రీ గురుభ్యో నమః. మాఘస్నానంలో మనం దాదాపు 19 రోజులు పూర్తి చేసుకుని 3 వారాలు అయిపోయాయి. 20వ రోజులో అడుగుపెట్టాము. మాఘ వైశిష్ట్యం గురించి దేవతలు అడుగుతూ ఉన్నప్పుడు మునులు వివరించడం అనేటువంటి కథాసారాన్ని నిన్నటి రోజులో చెప్పుకున్నాము. అది ఇప్పుడు దాన్ని వివరించుతాం. మునీశ్వరులందరూ కూడాను మాఘ వైశిష్ట్యాన్ని తెలియజేస్తూ, అయ్యా మాఘమాసం అనేటువంటి చాలా విశేష ఫలప్రదమైనటువంటిది. ఎవరైతే మాఘమాసంలో నిత్యము మాఘస్నానమాచరించి మహావిష్ణువును అర్చించుకుంటూ ఉంటారో, అలాగే దానమంటూ ఎవరైతే చేస్తూ ఉంటుంటారో అలాంటి వారికి మోక్ష సంప్రాప్తి సంభవిస్తుందయ్యా అని చెప్పేసి మునీశ్వరులు చెప్తున్నారు. అందులో మాఘమాసంలో చతుర్దశి రోజు చక్కగా తిలదానాదులు ఆచరించుకోవడం, అలాగే కంబళి అంటే గొంగడి దాన్ని బ్రాహ్మణోత్తమునకు దానం ఇవ్వడం, ఒకవేళ అలాంటిది లభించని పక్షంలో ధావళి అని ఉంటుంది, అలాంటిదైనా బ్రాహ్మడికి దానం ఇవ్వడం, ఇలాంటివన్నీ కూడాను మనం చేసుకోవడం వల్ల గొడుగు జోళ్ళు ఇలాంటివి బ్రాహ్మణోత్తమునకు దానం ఇవ్వడం వల్ల అనేక జన్మలో చేసుకున్నటువంటి పాపం అనేటువంటిది పరిహారం అవుతుందయ్యా. అంతేకాకుండా మాఘ స్నానంలో విశేషించి ప్రతినిత్యము కూడా సూర్యోదయాత్ పూర్వమే స్నానం ఎవరైతే ఆచరించుకుంటూ ఉంటారో ఎన్నో జన్మల చేసినటువంటి పాపం అనేది పరిహారం అవుతుంది మహానుభావులారా అని చెప్పేసి ఆ మహామునీశ్వరులు చెప్పినటువంటి విషయాన్నంతా కూడాను వారి దేవతలు చక్కగా అవలోకించేసేసి అక్కడి నుండి వారు బయలుదేరుతూ మార్గ మధ్యంలో వారు చక్కగా వెతుకుతూ బయలుదేరారు ఇంద్రుణ్ణి. ఎక్కడైతే ఇంద్రుడేమైనా మనకు దొరు లభిస్తాడా అని వెతుకుతూ ఉన్నారట. ఇలా వెతుకుతూ ఉంటున్నప్పుడు అక్కడ ఓ పర్వతం పైకి వెళుతున్నప్పుడు దట్టమైనటువంటి అడవి కనబడుతున్నది. ఆ అడవిలో ఎక్కడికి ఎటు వెళ్ళాలి, ఏమి చేయాలి అనేటువంటి సందేహంలో వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నటువంటి సందర్భంలో అక్కడ చేతులు కాళ్ళేమో చాలా చిన్నవిగా, తలేమో చాలా పెద్దవిగా కనబడ్డటువంటి ఒక తొండ కనబడింది వారికి. కనబడేపాటికి ఏమిటయ్యా ఏమిటి? ఆ దేవతలందరూ ఆశ్చర్యాన్వితులై చూస్తూ ఉన్నారు. ఏమిటి ఇలా కనబడుతుండటం ఏమిటి, ఇది విచిత్రంగా ఉన్నదే అని చెప్పేసి దాన్ని పక్కకు నెట్టేసి ముందుకు సాగుదామనుకుంటూ ఉన్నారు. కానీ అది ఎంతకు కదలటం లేదు. వీళ్ళ యొక్క దేవతల యొక్క శక్తి సామర్థ్యాలు ఏమీ సరిపోవటం లేదు. అది ఇలా సంభవించింది ఏమిటా అని చెప్పేసి ఇక మనం ముందుకు సాగే మార్గం ఏమిటా అని చెప్పేసి ఆ రోజంతా దీర్ఘంగా ఆలోచించారు. సరే, మాఘ వైశిష్ట్యం గురించి ఇప్పటివరకు మనకు మహామునులందరూ కూడా చెప్పారు కదా. సరే, ఈ రాత్రి ఇలానే నిద్రపోదాము, తెల్లవారుగానే మాఘ స్నానం ఆచరించుకొని మరలా మనం ప్రయత్నం చేద్దామని చెప్పేసి అప్పుడు మరలా ప్రయత్నం చేయడం మొదలుపెట్టేశారు. మరలా ప్రయత్నం చేయడం మొదలుపెట్టేపాటికి అక్కడి నుండి అప్పుడు బయలుదేరేపాటికి ఏమిటి ఇలా సంభవిస్తుందని చెప్పేసరికి అక్కడ మాఘ స్నానం ఆచరించుకున్నారు. మాఘ స్నానం ఆచరించుకునేసి ఆ తీర్థ జలాన్ని తీసుకుని వచ్చేసి ఆ యొక్క తొండపై సంప్రోక్షణ చేశారు. ఆ సంప్రోక్షణ జలం వల్ల ఆ తొండ శాప నివృత్తి అయిపోయి చక్క సుందరి అయినటువంటి ఒక వనితగా మారిపోయింది. ఏమిటి, ఇప్పటి వరకు ఒక తొండగా ఉన్నటువంటిది ఈ విధంగా మారడమేమిటా, ఇలాంటి కారణం ఏమిటి అని చెప్పేసి వారు ఆశ్చర్యాన్వితులుగా చూస్తూ ఉన్నారు. అయ్యా, మీ యొక్క తీర్థం యొక్క ఎంత మహాత్యం ఉంది చూడండి. తీర్థ జలము చల్లడం వల్ల నా యొక్క పూర్వపు రూపాన్ని నేను చేరుకోగలిగాను. ఏమిటి ఆ యొక్క తీర్థపు జలం యొక్క మహాత్యము అని ఆవిడ అడిగిందట. అమ్మా, మేమేమి చేయలేదు, అక్కడ మాఘమాసము కదా, మాఘ స్నానమాచరించుకొని మాఘ స్నాన జలాన్ని మీపై చల్లామమ్మా, తప్ప ఏమీ లేదు. అసలు నీవెవరమ్మా, ఏమిటి అని అడిగారు. అప్పుడు చెప్పారు కదా ఆ యొక్క కన్యక, అయ్యా ఒకప్పుడు నాకు ఒక బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి ఒక అమ్మాయిని నాకు చిన్న వయస్సులోనే బాల్య వివాహం ఆచరింపజేశారు.
ఈ బాల్య వివాహం ఆచరింపజేయడం వల్ల నాకు అనేకానేకంగా ఇబ్బందులయ్యి వివాహమైనటువంటి 4వ రోజే నా యొక్క భర్త అనేటువంటిది చనిపోయాడు. వైధవ్య సంప్రాప్తి కలిగింది. ఇలా సంప్రాప్తి కలగడం వల్లనే నన్ను ఎక్కడికి తోచనటువంటి పరిస్థితుల్లో ఇలా తిరుగుతూ ఉంటూ ఉన్నాను. ఒకరింట్లో నన్ను ఉంచారు. ఒక మార్గమధ్యంలో బాటసారి వచ్చి నన్ను అక్కడ వదిలేశాడు. వారింట్లో ఉంటూ అనేక రకాలైనటువంటి సపర్యలు ఎన్ని రకాలుగా చేసినప్పుడు కూడా వాళ్ళు నన్ను నా యొక్క సపర్యకు మెచ్చక అనేక విధాలైనటువంటి కష్టాలు పెడుతూ ఉండేవారు. ఇలాంటి కష్టాలు ఎన్ని పెట్టినప్పటికి కూడా అన్నింటికీ భరించాను. కానీ భరించి ఏమీ తోచనటువంటి పరిస్థితుల్లో ఇలా కొంతకాలం గడిపాను. అప్పటికి కూడాను వారు నన్ను సహించని పరిస్థితుల్లో ఉండేపాటికి నన్ను ఇంటి నుంచి గెంటి వేయడం వల్ల అక్కడ నుండి నేను బయటకు తిరుగుతూ భిక్షాటన చేస్తూ ఉన్నాను. ఆ వచ్చిన ద్రవ్యంతో ఏదో కాస్తో కూస్తూ తింటూ ఉన్నాను. ఉన్న ద్రవ్యాన్ని ఆ విధంగా ఉంటూ ఉన్నాను. ఒకరోజు మార్గమధ్యంలో ఒక బ్రాహ్మణోత్తముడు నాకు కనబడేసి ఆ యొక్క ఆకలితో అలమటించిపోయి ఒక వటవృక్షము కింద కూర్చునేసి బ్రాహ్మణోత్తముడు బాధపడిపోతూ ఉంటూ ఉండగా నేను తన చెంత ఉన్నటువంటి తాను ఆకలి యొక్క అలమటించినటువంటి బాధను తను గుర్తెరిగించేసి తాను ఎంత కష్టాలు పడుతున్నానో తాను దాచుకున్నటువంటి ద్రవ్యంలో ఒక 5 రోజులకు కిందటి ఉన్నటువంటి ఆ ద్రవ్యాన్ని కాస్త ఆ యొక్క బ్రాహ్మణోత్తమునకు పెట్టాను. నేను పెట్టడం వల్లనే నేను ఆ బ్రాహ్మణోత్తముడు సంతృప్తి చెంది ఆయన ఆత్మారాముడు అనేది వాడు చాలా ఆనందపడ్డాడు. అలా అక్కడ నుండి నేను ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉన్నాను. ఇలా కొంతకాలానికి అప్పటికి కూడా నాకు డబ్బు సరిపోక వయస్సు వచ్చిన తర్వాత కొన్ని చెడు కార్యాలు చేయడం వల్ల ఒక మహాముని యొక్క శాపం వల్ల నేను ఈ విధంగా చెడు కార్యాలు చేస్తూ ఉండడం వల్ల అక్కడ నేను పిశాచి రూపంగా మారిపోయాను. ఇలా అనేక జన్మలు ఎత్తినప్పటికి కూడాను నేను రకరకాల జంతు జన్మలు ఈ పిశాచి జన్మను ఇలా ఎత్తి చివరకు ఈ యొక్క తొండ జన్మను ఎత్తానయ్యా. ఇలా తొండ జన్మను ఎత్తిన వాళ్ళ తర్వాత మీ యొక్క దర్శన భాగ్యం వల్ల ఈ జల సంప్రోక్షణం నాపై చల్లడం వల్ల నా యొక్క పూర్వపు జ్ఞానాన్నంతా కూడా నేను పొందగలిగి ఈ విషయాలన్నీ మీకు చెప్పగలుగుతున్నానయ్యా, తప్ప మరేమీ లేదయ్యా అని చెప్పేసి అప్పుడు మహామునీశ్వరులకు అంతా విషయాలంతా కూడాను ఆ దేవతాదులకందరికీ కూడాను ఆ యొక్క స్త్రీ చెప్పింది. చెప్పడం వల్ల ఆ విషయాలన్నీ కూడా గ్రహింపజేసేసుకుని ఆవిడకు పూర్వపు శక్తులన్నీ కూడా కలిగాయి. ఆ కలగడం వల్ల ఆవిడ దేవకన్యగా మారిపోయింది. మారిపోవడం చేత ఆ దేవతలు అందులో వచ్చినటువంటి దేవతల్లో ఒకరు ఆవిడను వివాహం చేసుకున్నారు. ఇలా చేసుకున్న పిదప అక్కడ నుండి ఇంద్రుణ్ణి వెతకడానికి మొదలుపెట్టారు. మార్గమధ్యంలో ఇక ఇంద్రుణ్ణి వెతుకుతూ బయలుదేరారు. అది ఏ విధంగా వెతికారు, ఆ తర్వాత ఇంద్రుడు ఏ విధంగా లభించాడు అనే విషయాన్ని మనం రేపటి కథాసారంలో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.